ఎంజిఎం హాస్పిటల్ వరంగల్ మార్చురీలో కొత్త ఫ్రిడ్జ్ బాక్సులు ఏర్పాటు చేయాలని అసోసియేషన్ అధ్యక్షులు మల్లారెడ్డి సూపరింటెండెంట్ ని కోరారు. తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ ప్రతినిధులు ఎంజిఎం సూపరింటెండెంట్ డాక్టర్ సాయి కుమార్ ని మరియు ఆర్ఎంఓలను కలిసి గత చాలా కాలం నుండి ఎంజిఎం లోని మార్చురీ ఫ్రిడ్జ్ బాక్సులు పనిచేయడం లేదని, పదే పదే బాగు చేసిన వెంటనే చెడిపోయి పని చేయకపోవడం వలన పార్థివ దేహాలు నాణ్యత లేక వైద్య విద్యకు పనిచేయడం లేదన్నారు. ఇంటికి తీసుకువెళ్లే కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలుగుతుందని, నేత్రదానంకు పనికి రావడం లేదని కోరారు. ఎన్నిసార్లు బాగు చేసినా 1-2 రోజులలో చెడిపోతున్నాయని, దయచేసి కొత్తవి ఏర్పాటు చేయాలని ప్రతినిధులను కోరారు. నిల్వ చేసిన దేహాలను జీడబ్ల్యూఎంసీ సిబ్బంది వెంటనే తీసుకుపోయేటట్టుగా చూడాలని, లేకుంటే అవి కుళ్లిపోయి అక్కడికి వచ్చిన వారి అందరి ఆరోగ్యం చెడిపోతుందని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కోన్ రెడ్డి మల్లారెడ్డి, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి యుగేందర్ పాల్గొన్నారు.